చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన చైతన్య రథం ముఖ్యాంశాలు హెడ్లైన్స్ ఒకసారి పరిశీలిస్తే, అభివృద్ధికి ఆకాశ బాట, బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం, అలానే నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం, 22 భూములపై సమీక్ష, 8 విశాఖ రానున్న ప్రధాని మోడీ గారు, కబ్జా కోర్ల నుంచి మా భూములు కాపాడని చెప్పి వినతులు వెల్లుతున్నాయి, బడి వద్దకే హైటెక్ పాఠాల బండి. ముఖ్యాంశాలకు వెళ్తే, అభివృద్ధికి ఆకాశ బాట, పోర్టులు, ఎయిర్పోర్టులే ప్రగతికి మార్గాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఈ కార్యక్రమం నిన్న సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో భాగంగా మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఉన్నతాధికారులు పాల్గొనడం, అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఏంటి పరిశీలిస్తే, భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్ష, గన్నవరం ఎయిర్పోర్టు తూర్పుకు తీసుకున్న నిర్ణయాలు, అట్లానే ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్పోర్టులతో పాటు మరో నూతన 7 ఎయిర్పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వాటిల్లో దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్, ఒంగోలు, శ్రీకాకుళం, తుని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. పరిశ్రమలు వెళ్తున్న ఈ సమయంలో ప్రగతి వేగంగా జరగాలంటే ఎయిర్పోర్టులే మార్గం అని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం, సంతోషకరం. రాష్ట్ర ప్రగతికి అభివృద్ధి బాటలో నడవాలంటే రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పోర్టుల కనెక్టివిటీ అవసరం అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడంలో భాగంగా ఈ వార్త ప్రధానాంశం చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్టులతో తోడు ఇంకో కొత్త 7 ఎయిర్పోర్టులు అవసరం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది, ల్యాండ్ అక్విజిషన్ సగం పూర్తయింది, మిగతా సగం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం వేగంగా అడుగులు పడుతున్నాయి. అలానే దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణం గత తెలుగుదేశం హయాంలోనే ప్రారంభమైంది. ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఆగిపోవటం మూలంగా ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కాలేకపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత పనులు వేగవంతం జరుగుతున్నాయి. వీటితోటి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కార్గోకు, ఇండస్ట్రీకి కూడా ఉపయోగకరంగా ఉన్న ఉద్దేశంతో దగదర్తి ఎయిర్పోర్ట్ మీద ప్రధానంగా కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. అలానే పల్నాడు జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్ దగ్గర ఒక ఎయిర్పోర్టు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక ఎయిర్పోర్టు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ దగ్గరలో ఒక ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. తాడిపత్రి ప్రాంతంలో కూడా ఒక ఎయిర్పోర్టు ఉంటే బాగుంటుందని ఫీజిబిలిటీ చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించినట్టు తెలుస్తోంది.